जय राधा माधव कुंज बिहारी। जय राधा माधव कुंज बिहारी। जय गोपी जन वल्लभ गिरिवरधारी। जय गोपी जन वल्लभ गिरिवरधारी। यशोदनंदन व्रज जन रंजन। यशोदनंदन व्रज जन रंजन। जमुना तीरा वनचारी। यमुना तीरा वनचारी। हरे कृष्ण 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 हरे हरे, हरे राम 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 हरे हरे, हरे कृष्ण 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 हरे हरे, हरे राम 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 हरे हरे। जय राधा माधव राधा माधव राधे। जय गौरानिताय गौरानिताय श्री श्री गौरानिताय। जय जय प्रभुपाद जय जय प्रभुपाद। जय श्री श्री राधा माधव की, श्री गौरनिताय की। वृंदराज श्रीमद् भागवतम की जय। श्रील प्रभुपाद की जय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत्। नष्टप्रायेषु अभद्रेषु नित्यं भागवत सेवया भगवतीरुत्तमश्लोके भक्तिर्भवति नैष्टिकी। कृष्णाय वासुदेवाय देवकी नंदनाय च नन्दगोपाकुमाराय गोविन्दाय नमो नमः। नमः पङ्कजनाभाय नमः पङ्कजमालिने नमः पङ्कजनेत्राय नमस्ते పంకజాంగ్రై। హరే కృష్ణ భక్తులందరికీ భక్తి శ్రీమద్ భాగవత శ్రవణానికి స్వాగతం. శ్రీమద్ భాగవతం రెండవ స్కందం అధ్యాయం 3 శ్లోకం సంఖ్య 14. ये तत्श्रु ये तत्श्रुषतां विद्वन् सूतनोर्हसि भाषितुं कथा हरिकथोदर्काः सतां सदसि ध्रुवम्। ये तच्छुश्रूषतां विद्वन् सूतनोर्हसि भाषितुं कथा हरिकथोदर्काः सतां सदसि ध्रुवम्। ये तच्छ्रुषतां विद्वन् सूतनोर्हसि भाषितुं कथा हरिकथोऽधर्काः सतां सतां स्युः सदसि ध्रुवम्। प्रभु जी माता जी। हरे कृष्ण। एतत् शुश्रूषतां विद्वन् सूतनोर्हसि भाषितुं कदा हरिकथोऽधर्काः सतां स्युः तदपि ध्रुवम्। हरे कृष्ण प्रभु। हरे कृष्ण प्रभु जी, प्रणामाल प्रभु जी। प्रणाम। एतच्छुश्रूषतां विद्वान् सूतनोर्हसि भाषितुं कथा हरिकथोऽधर्कः सतां स्युः सदसि ध्रुवम्। हरे कृष्ण। हरे कृष्ण प्रभु जी, प्रणाम प्रभु जी। प्रणाम माता जी, చెప్పండి డిసైడ్ చేయండి. एतच्छुश्रूषतां विद्वन् सूतनोर्हसि भाषितुं कथा हरिकथोऽधर्काः सतां स्युः सदसि ध्रुवम्। हरे कृष्ण प्रभु जी। हरे कृष्ण. ओके, एतत्
ఈ శుశ్రూషతాం శ్రవణాసక్తులై ఉన్నవారు విద్వన్ ఓ విద్వాంసుడవగు శూత శూత గోస్వామి నహ మాకు అర్హసి నీవు కావింపుము భాషితం దానిని వివరించుటకు కథాహ కథలు హరికథ ఉదరకాహ హరికథ హరికథగా పరిణమించు సతాం భక్తుల శృ సదసి సంగమున ధ్రువం నిశ్చయముగా భావం భాష్యం చెప్పినది అభయ చరణారవింద భక్తి వేదాంత స్వామి శీల ప్రభుపాదకి జై. విద్వాంసుడమైన శ్రూత గోస్వామి, మేమందరము శ్రవణాసక్తులమై ఉన్నందున ఆ విషయములను మేము దయచేసి మాకు వివరించుడు. అంతేగాక హరికథగా పరిణమించినట్టు కథలను తప్పక భక్తుల సాంగత్యమున చర్చింపవలెను. భాష్యము. గతమున శ్రీల రూపగోస్వామి భక్తిరసామృత సింధువు నుండి ఉదహరించినట్లు శ్రీకృష్ణ భగవానుని సేవతో జతపరిచినచో లౌకిక విషయములను సైతం దివ్యమైనవిగా అంగీకరించవచ్చును. ఉదాహరణమునకు అల్పజ్ఞ వర్గమునకు స్త్రీలు శూద్రులు ఉన్నత వంశము వారి అయోగ్య సంతానము ప్రత్యేకముగా వసగబడినటువంటి రామాయణము మహాభారతము వంటి పురాణములు సైతం వేదవాంగ్మయముగా అంగీకరింపబడినవి. భగవానుని కర్మల సంబంధములో అవి రచింపబడుటయే అందులకు కారణం. వేదము యొక్క సామ యజుర్రుగ్ అథర్వం అనేది 4 భాగముల పిదప మహాభారతము పంచమ భాగముగా ఆమోదింపబడినది. అల్పజ్ఞులైన వారు మహాభారతమును వేద భాగముగా అంగీకరింపకున్నను మహర్షులు ప్రామాణికులు దానిని వేదముల పంచమ భాగముగా అంగీకరింతురు. భగవద్గీత ఎనున్నది అట్టి మహాభారతమునందలి భాగము. అల్పజ్ఞుల కొరకై అది శ్రీకృష్ణ భగవానుని ఉపదేశపూర్వకమై ఉన్నది. కొందరు అల్పజ్ఞులు భగవద్గీత గృహస్థులకు ఉపదేశింపబడినది కాదని పలుకుదురు. కొంతమంది ఏమని చెప్తారు, ఇది గృహస్థులకు సంబంధించినది కాదు అని చెప్తారంట. దానికి ప్రభుపాల వారు రాస్తున్నారు. కానీ అది గృహస్థుడకు అర్జునుడకు వివరింపబడినదనియు మరియు గృహస్థ పాత్ర పోషణ ఎందే శ్రీకృష్ణ భగవానునిచే అది పలుకబడినదనియు వారు మరుతురు. యాక్చువల్ గా విన్న వ్యక్తి గృహస్థనే, చెప్పిన వ్యక్తి కూడా గృహస్థాశ్రమంలో ఉన్నప్పుడే చెప్పారు. ఇక్కడ బ్రహ్మచారి సన్యాసి అనేది ఏమి లేదు. ఇది ఎవరికి ఇంకా చక్కగా వహిస్తుందంటే గృహస్థులకి అని ప్రభుపాల వారు వివరిస్తున్నారు. అంటే ఇక్కడ ప్రోత్సాహాన్ని ఇస్తున్నారు. ఎవరు కూడా ఆ ఈ ప్రోత్సాహాన్ని ఉత్సాహాన్ని కోల్పోకూడదు అని చెప్పని ప్రభుపాల వారు రాస్తారు. అనగా వేద జ్ఞానము యొక్క అత్యున్నత తత్వమును కలిగి ఉన్నప్పటికీ భగవద్గీత ఆధ్యాత్మిక విజ్ఞాన ఆరంభకులకు పడి ఉన్నది. ఇక శ్రీమద్ భాగవతం అట్టి ఆధ్యాత్మిక విజ్ఞాన శాస్త్రమున పట్టభద్రులకై కళాశాల మరియు విశ్వవిద్యాలయ విద్యార్థులు ఉద్దేశింపబడినది. కనుక భగవల్లీలను కలిగి ఉన్న మహాభారతము, పురాణములు, ఇతర రచనలు వంటి వాంగ్మయము దివ్య వాంగ్మయమై ఉన్నది. వాటిని మహాభక్తుల సాంగత్యమున పూర్ణ శ్రద్ధతో చర్చింపవలసి ఉన్నది. కానీ వచ్చిన చిక్కేమనగా వ్యాపార ధోరణి కలవారిచే చర్చింపబడినప్పుడు అట్టి వాంగ్మయము చరిత్రలు లేదా ఇతిహాసముల వంటి లౌకిక వాంగ్మయముగా గోచరించును. వాని యందు పెక్కు చారిత్రాత్మక సంఘటనలు ఉండుటయే అందులకు కారణము. కనుకనే అట్టి వాంగ్మయమును భక్తుల సాంగత్యమున చర్చింపవలెనని ఇచ్చట తెలుపబడినది. భక్తుల ద్వారా బడనిదే అవి ఉన్నత శ్రేణి జనులకు ఆస్వాదనీయములు కాజాలవు. సారాంశమేమనగా భగవానుడు నిరాకారుడు కాడు, అతడు పరమ పురుషుడు. అతడు పలుకర్మలను కలిగి ఉండును. అతడే జీవులందరికీ ప్రభువు మరియు నాయకుడు. పతిత జీవులను తరింపజేయుటకై తన ఇచ్ఛానుసారం ఆంతరంగిక శక్తి ద్వారా అతడు అవతరించును. ఆ విధముగా అతడు అచ్చమ సాంఘిక రాజకీయ ధార్మిక నాయకుల వలె పాత్ర పోషణము కావించును.
పాత్ర పోషణ ఓకే. కానీ పాత్రలన్నీయును అంత్యమున హరికథగా పరిణమించును కావున అవన్నీయు అన్నీయును దివ్యములై ఉన్నాయి. మానవ సంఘములోని సామాన్య కర్మలను ఆధ్యాత్మిక పరిచడి విధానం ఇది అంటే అన్ని కార్యక్రమాలని హరికథతో జత చేయడం. ఉదాహరణకి మ్యారేజ్ చేసుకుంటున్నారు అనుకో, మ్యారేజ్ సెరమనీలో హరికథ జరగాలి. ఒక అన్నప్రాసన చేస్తున్నారనుకో హరికథ జరగాలి. ఇల్లు ఓపెనింగ్ చేస్తున్నారనుకో హరికథ జరగాలి. సో పుట్టెంటుకలు తీస్తున్నారనుకో హరికథ జరగాలి. ఇట్లా ఏ కార్యక్రమం చేసినా అని దాని ఉద్దేశం. మనుషులు అంటే హరికథ జరిగిందంటే ఇమ్మీడియట్ గా అది ఆధ్యాత్మికతని సంతరించుకుంటది ఆ కార్యక్రమం. మనుషులు చరిత్రను మరియు కథలు, నవలలు, నాటకములు, పత్రికలు, వారాపత్రికలు వంటి గ్రామ్య కథలను పఠించుటయందు మిగులు అనురక్తులై ఉందురు. వారిని శ్రీకృష్ణ భగవానుడి భక్తితో సేవతో జతపరచబడినప్పుడు భక్తులు ఆస్వాదించు హరికథల వైపునకు వారు మరలగలరు. భగవానుడు నిరాకారుడనియు అతడు చేతనారహితుడనియు అతడు నామరూపరహితుడని రహితమైన కథలని రాయి అనియు చేయబడు ప్రచారము జనులు భగవద్భావన రహితులగుటకు శ్రద్ధారహిత దానవులగుటకు దోహదపడినది. భగవంతునికి రూపం లేదు, భగవంతునికి గుణాలు లేవు అనేది ఏంటి, జనాలని నాస్తికుల్ని చేస్తుంది అనమాట. భగవానుని దివ్య కర్మల నుండి ఎంతగా వైదొలిగినచో అంతగా వారు లౌకిక కర్మల యందు అనురక్తులగుదురు. అది వారిని భగవద్ధామమునకు చేరుటకు బదులు నరకమునకు మరియు వారి మార్గమును సుగమము చేయగలదు. ఎంతగా అయితే లౌకిక కర్మల యందు జనాలు నెలకొంటారో వాళ్ళు అంతగా భగవద్ధామానికి దూరమై ఎక్కడికి దగ్గరైతారు, నరకమునకి దగ్గర. భగవానుని కర్మలతో సంబంధము లేనటువంటి ఎట్టి వాంగ్మయమును కూడా పఠింపనట్లుగా సమస్త భారతీయుల సాంఘిక వ్యవస్థ ఏర్పాటు చేయబడి ఉండెను. భగవంతునికి సంబంధం లేకుండా ఏ పత్రిక గాని ఏది కూడా లేదు ఇంతకు ముందు. 10 ఏండ్ల క్రిందటను ఆ విధముగానే ఉన్నది. భగవానునితో సంబంధము లేని నాటకములను వారు వేసడి వారు కారు. భగవత్ సంబంధము కానటువంటి ఉత్సవమును గాని పండుగని గాని వారు నిర్వహించడి వారు కారు. అంతేగాక పవిత్రము కానటువంటిదియు భగవల్లీలచే పునీతము కానట్టిది యగు స్థలమును దర్శించడి వారు కారు. ఇప్పుడు చూడండి టూర్లు అసలు ఎంత వల్గర్ గా మారిపోయినాయంటే, ముఖ్యంగా పురుషులు వాళ్ళు విదేశాల్లో ఉండే ఈ రకరకాలైన హోటళ్ళు వాళ్ళ యొక్క ధనాన్ని, వాళ్ళ యొక్క శక్తిని, వాళ్ళ యొక్క జీవిత లక్ష్యాన్ని మరిచి పశువుల్లాగా ప్రవర్తిస్తున్నారు అనమాట. ఈ సన్నివేశం నాకు కూడా ఎదురైంది. మా బంధువు ఒక ఆయన అనమాట అని చెప్పారు. అంటే ఇట్లా స్త్రీలు ఉంటారు, వాళ్ళతో వాళ్ళు బాడీ మసాజ్ చేస్తారంట ఆయిల్తో. ఇలాంటి ప్రదేశానికి వెళ్ళాలి అని నా ముందే, అంటే నేను అప్పుడు చిన్నగా ఉన్నాను, కృష్ణ చైతన్యంలోకి వచ్చిన తర్వాతనే వాళ్ళ ఫ్రెండ్స్ తో చర్చిస్తున్నారు అనమాట కావాలని. సో ఏంటి, భగవంతునికి సంబంధం లేకుండా ఇలాంటి కార్యాలు చేస్తే ఏమవుతారు, వాళ్ళు ఖచ్చితంగా నరకానికి పోతారు. ఆ విధముగా గ్రామమందు సామాన్య మానవుడు కూడా రామాయణము, మహాభారతము, గీత, భాగవతము మొదలగు వాణిని గూర్చి చిన్ననాటి నుండియే చర్చించడి వారు. కానీ కలికాల ప్రభావమున ఇప్పుడు వారు శునక సూకర నాగరికతకు ఈడువబడి ఏమాత్రము ఆధ్యాత్మిక జ్ఞాన చింత లేకుండా కడుపు నింపుకొనుటకు శ్రమించుచున్నారు. చూడండి ప్రభుపాదవారు ఎంత క్లియర్ గా చెప్తున్నారు. ఏంటి, ఓన్లీ కడుపు నింపుకునిక మాత్రమే శ్రమిస్తున్నారు. శునక సూకరముల మాదిరి. శునక సూకరములు కూడా పొద్దున్న నుంచి సాయంత్రం వరకు కష్టించి పనిచేస్తాయి. ఎందుకు? పొట్ట నింపుకునిక అంతే.
ఈ శ్రీమద్ భాగవతము పాండవుల చరిత్రతో అంటే అవసరమగు రాజకీయములు సాంఘిక కార్యక్రమములు ఆరంభమైనప్పటికీ పరమహంస సంహిత పరమహంసలకు ఉద్దేశింపబడిన వేద వాంగ్మయము అని తెలుపబడినది. ఏంటి? శ్రీమద్ భాగవతం పాండవుల చరిత్రతో మొదలైనది ఇది కదా. అక్కడ ఏమేమి చర్చించబడినాయి? పాండవుల రాజకీయము, తర్వాత సాంఘిక కార్యక్రమాలు, డిప్లొమసీ, ఫైటింగ్, వీటితో ఉంది పాండవుల చరిత్ర. కానీ ఏంటిది? పరమహంస సంహిత. ఈవెన్ పరమహంసలు కూడా దీన్ని కీర్తిస్తారు. అందుకే నారదముని చెప్తారు, మాకి ఆ ప్రహ్లాద్ మహారాజ్ చరిత్ర చెప్పినప్పుడు నారదముని 7వ స్కందం చివరిలో ఎంత అదృష్టవంతుడు ప్రహ్లాద్ మహారాజ్ అని ఆ యుధిష్ఠిర్ మహారాజ్ పొగుడతాడు అనమాట. అయ్యో మీ అదృష్టం మీరు ఎరగకున్నారు ధర్మనందన, మీకి భగవంతుడు మీతో కలిసి తిరిగాడు, మీతో కలిసి తిన్నాడు, మీకు సేవకుడైనాడు భగవంతుడు. ఉం? మీ యొక్క అదృష్టం మీరు గాంచలేకుండా ఉన్నారు అని చెప్పని నారదముని చెప్తారు అనమాట. అట్లా ఇది పరమహంస సంహిత. ఎందుకు? భగవంతునితో సంబంధం ఉంది. ఇది పరమ జ్ఞానమును, అత్యున్నత దివ్య జ్ఞానమును వివరించుచున్నది. అత్యుత్తమమైన దివ్య జ్ఞానం ఏంటి? భగవంతునితో మనకున్న సంబంధాన్ని పునరుద్ధరించుకోవడం. శ్రీకృష్ణుని యొక్క విశుద్ధ భక్తులు పరమహంసలని పిలువబడుతురు. పరమహంసలు అంటే ఏంటి? విశుద్ధ భక్తులు. నో మెటీరియల్ యాక్టివిటీ, ఎవ్రీథింగ్ సరెండర్ టు కృష్ణ, ఫుల్లీ సరెండర్. క్షీర నీర క్షీర నీర మిశ్రము నుండి క్షీరమును మాత్రమే గ్రోలు కల నెరిగిన హంసలను వారు పోలియుందురు. ఏంటంట? పాలలో నీళ్లు కలిపినప్పుడు ఓన్లీ పాలను మాత్రమే స్వీకరిస్తారు అనమాట. ఎవరు? భక్తులు. హంసలు ఏం చేస్తాయి? నీటిని మాత్రమే గ్రహిస్తాయి. అట్లా భక్తులు కూడా సారగ్రాహి, అంటే వాళ్ళు ఈ సారాన్ని మాత్రమే గ్రహిస్తారు. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షున్మిలితం येन తస్మై శ్రీ గురవే నమః. నమో ఓం విష్ణుపాదాయ కృష్ణప్రేష్ఠాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామినితి నామినే. నమస్తే సరస్వతి దేవి గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణి. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యేవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौरभक्तवृंद. हरे कृष्णा 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 हरे हरे, हरे राम 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 हरे हरे. హరే కృష్ణ. శీల ప్రభుపాద వారి బావు మరొకసారి విద్వాంసుడైన సూత గోస్వామి ఏమని చెప్తున్నారు ఇక్కడ? వీళ్ళు ఆ విద్వాన్ అని అంటున్నారు. విద్వాన్ అంటే ఓ విద్వాంసుడు అంటే ఒక అంశం పైన పూర్తి అవగాహన కలిగిన వ్యక్తి అని. విద్వాంసుడైన సూత గోస్వామి, మేమందరము శ్రవణాసక్తులమై ఉన్నందున ఆ విషయములను దయచేసి మాకు వివరించండి అని చెప్తున్నారు. ఎందుకు? మేము శ్రవణాసక్తులమై ఉన్నాం. నిన్నటి ఆ శ్లోకంలో ఏం చూసినాం మనం? ప్రభుపాద వారు వివరించారు ఏమని? సూత గోస్వామి ఒక పోయిట్ అంటే ఒక కవి. చాలా అద్భుతంగా శ్రీమద్ భాగవతాన్ని ఇక్కడ చూడండి. చౌనకుడు పలికెను, వ్యాసదేవుని సుతుడైన శ్రీల సుఖదేవ గోస్వామి గొప్ప ఋషియు, విషయములను కవిత్వ పద్ధతిలో వర్ణింపగల సమర్థుడును అయి ఉండెను. అంటే కవిత్వ పద్ధతిలో వర్ణించగల అంటే చూడండి, ఒక మాటల రూపంలో చెప్పకంటే ఒక కవిత రూపంలో ఒక విషయాన్ని చెప్తే ఎంత అద్భుతంగా ఉంటది. అలా చెప్పగలిగిన వ్యక్తి శ్రీల సుఖదేవ గోస్వామి. కాబట్టి అతడు పలికినదంతయు వినిన పిమ్మట పరీక్షిన్ మహారాజు తిరిగి అతనిని ఏమని ప్రశ్నించను. ఈ ప్రశ్న ఎందుకు అడుగుతున్నారంటే ఇక్కడ శౌనక ఋషి వాళ్ళకి తొందర వచ్చేసింది అనమాట. నేను మునుపటి అధ్యాయంలో కంక్లూజన్ ఇచ్చేసినారు ఏమని? ఇంకా భక్తియుత సేవ శ్రవణం చేయడమే ఉత్తమమైన కార్యక్రమం అని. వీళ్ళకి తొందర వచ్చేసింది. ఇప్పుడు నిలిపేస్తారేమో కథ అని. మరి దానికి ఇక్కడ వీళ్ళు ఏమని అడుగుతున్నారు?
ఈ ప్రశ్న ఇస్తున్నారు. ఇంకా ఏం ప్రశ్నలు అడిగినారు శుకదేవ్ గోస్వామిని? ఇంకా ఆయన ఎన్నో విషయాలు చెప్పే ఉంటారు. ఏం చెప్పారు అని అడుగుతున్నారు. ఇక్కడ సూత గోస్వామి ఎప్పుడైతే ఈ పరీక్షిత్ మహారాజుకి శుకదేవ్ గోస్వామి శ్రీమద్ భాగవతాన్ని వివరించే సందర్భంలో సూత గోస్వామి కూడా అక్కడ ఆ సమావేశంలో ఉన్నారు కాబట్టి ఆయనని విద్వాన్ అని ఇక్కడ వీళ్ళు ప్రశంసిస్తున్నారు అన్నమాట. సో మేము అందరం కూడా ఆసక్తితో ఉన్నాము, శ్రవణాసక్తులమై ఉన్నాం. 88,000 మంది ఋషులు, వాళ్ళందరూ సామాన్యమైన వ్యక్తులు కాదు. ఎవ్రీ సెయింట్ హ్యాస్ పాస్ట్ అండ్ ఎవ్రీ థీఫ్ హ్యాస్ ఫ్యూచర్ అని చెప్పని ఒక సామెత ఉంది. అంటే ప్రతి సాధువుకి ఒక చరిత్ర ఉంటది. అది మంచి కావచ్చు, చెడు కావచ్చు. ప్రతి దొంగకి ఫ్యూచర్ ఉంటది, మారేదానికి అవకాశం. సో అట్లా వీళ్ళందరూ కూడా ఏంటి, గొప్ప గొప్ప ఋషులు, గొప్ప గొప్ప రాజ రాజకీయం అంటే ఈ రాజ్యాన్ని పరిపాలన చేసిన రాజులు, రాజర్షులు ఉన్నారనమాట. రాజర్షులు, తపస్సులు, జ్ఞానులు, భక్తులు అందరూ కూడా ఈ సమావేశంలో కూడా ఉన్నారనమాట. వాళ్ళందరూ అడుగుతున్నారు. మాకంతా కూడా చాలా ఆసక్తిగా ఉంది, వాళ్ళిద్దరి మధ్య ఇంకా ఏం చర్చ జరిగింది, ఎందుకని వాళ్ళిద్దరి మధ్య జరిగిన చర్చ ఎంతో మంది మాట్లాడుకుంటారు ఈ ప్రపంచంలో. వాళ్ళిద్దరి మధ్యన జరిగిన విషయం ఏంటంటే శ్రీమద్ భాగవతం. శ్రీమద్ భాగవతం ఏంటి? శ్రీమద్ భాగవతం ఏంటి? శ్రీల సుఖదేవ గోస్వామి తన యొక్క పరిపూర్ణ చైతన్యములో రచించబడిన దివ్యమైన గ్రంథం ఈ యొక్క శ్రీమద్ భాగవతం. సో అందుకని వీళ్ళు చూడండి, మనం విన్నాం 4వ అధ్యాయము 1వ స్కందంలో చూసినాం ఏమని, తను వేదాలని 4 భాగాలుగా విభజించినారు. శ్రీమద్ ఇంకా ఎన్నో పురాణాలు రాసినారు. తర్వాత ఆ మహాభారతంను కూడా రచించినారు. మహాభారతం ఎవరి కోసం రచించినారని చెప్పినారు? ఆ స్త్రీలు, ఎవరైతే శూద్రులు, పిల్లలు, తర్వాత ఆ ఎవరైతే బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య కుటుంబంలో జన్మించి వాళ్ళ ఆ లక్షణాలు లేని బ్రాహ్మణ బంధు వాళ్ళ కోసం రచించారు అని మనం ఇంతకుముందు విన్నాం. సో ఇవన్నీ కూడా ఎందుకు వాళ్ళు ఈ కథల రూపంలో దాన్ని అర్థం చేసుకోగలరు అని. అంటే ఇక్కడ వాళ్ళు తక్కువని కాదు, అఫ్ కోర్స్ వాళ్ళ తక్కువగా పరిగణించే అవకాశమే లేదు. అట్లా అంటే ప్రహ్లాద మహారాజుకి వయసు అడ్డమా భక్తియుత సేవకి? కాదు. అదే విషయం చెప్తున్నారు. ఈ మహాభారతాన్ని కొంతమంది నెగ్లెక్ట్ చేస్తారు, కానీ మహాభారతం తర్వాత రచించారు శ్రీమద్ భాగవతం. ఈ మహాభారతం కూడా ఏంటంటే అది భగవంతునితో సంబంధం ఉంది, కృష్ణునితో సంబంధం ఉంది కాబట్టి దాని యొక్క అది చాలా పరిపూర్ణత్వాన్ని సంతరించుకునింది మహాభారతం. దాంట్లో మొదటి నుంచి మనం చూస్తే రాజకీయము, తర్వాత కుట్ర కుతంత్రాలు, ఎన్నో విషయాలు ఉన్నాయి. కానీ దాని యొక్క కంక్లూజన్ ఏంటంటే భగవంతుని పట్ల ఆకర్షణని పెంపొందించుకో. సో అందుకని వీళ్ళు ఏమని అడుగుతున్నారు, మాకి వివరించండి, ఇంకా ఏం ప్రశ్నించారు అని చెప్పని చెప్తున్నారు. ఇక్కడ చూడండి, హరికథ వినడం అనేది, హరికథ తప్పకుండా వినాలి. ఇక్కడ చూడండి ఏమని, అంతేగాక హరికథగా పరిణమించునట్టి కథలను తప్పక భక్తుల సాంగత్యమున చర్చించవలెను. హరికథగా పరిణమించడం అంటే ఏంటి? ఆ కథ ఎండింగ్ లో ఏం కావాలి, అది హరితో సంబంధం ఉండాలి. అలాంటి కథల్ని నాకు వివరించండి. ఈ ప్రపంచంలో చాలా విషయాలు ఉన్నాయి. ఓ సూత గోస్వామి, మాకు అవన్నీ వినాలనే ఆసక్తి మాకు లేదు. ఎన్నో రాజకీయ విషయాలు ఉన్నాయి. తర్వాత ఎంతో మంది ఈ దేవతార్చన గురించి ఉన్నాయి. ఇంతకుముందు మనం విన్నాం కదా, ఎన్నో రకాలు మనం చూసినాం. ఈ ఒక గృహం మీదకి ఈ ప్రపంచంలో వినడానికి ఎన్నో ఆసక్తులు ఉంటాయి, ఎన్నో రకాల విషయాలు ఉంటాయి. కానీ భగవంతుని గురించి వినడానికి సమయం ఉండదు అని చెప్పని ముందు శ్లోకాల్లో చెప్తారనమాట సుఖదేవ గోస్వామి, సూత గోస్వామి. బిలేబతోరు క్రమ విక్రమాన్యే నసురన్మత కర్ణ పుటే నరశ్యాన్. ఈ చెవు రంధ్రాలు ఏంటివి? పాము రంధ్రాలు లాంటివి అనమాట. పాము రంధ్రాలు ఏంటివి? యాక్చువల్ గా ఎలకలు పాము రంధ్రాలని చేస్తాయి.
పుట్టల్ని. చీమలు పుట్టలు పెడతాయి, దాంట్లో ఎలకలు కప్పలు, ఎలకలు ముఖ్యంగా చేరుతాయి. వాటికి మరణం, మృత్యు వచ్చేస్తా అంటే మనం ఏవేవో వింటే అవన్నీ కూడా ఏంటి మన మృత్యువుకి దగ్గర చేస్తాయి అన్నమాట. సో వీళ్ళు ఏమని చెప్తున్నారు, తప్పక అది ఏంటి హరికథతో ఎండవాలి అని చెప్పని అడుగుతున్నారు. ఎన్నో వార్తాపత్రికలు, న్యూస్ ఛానళ్ళు, సినిమాలు ఇవన్నీ ఉన్నాయి, ఇక్కడ రాస్తున్నారు. జనాలకి ఆసక్తి ఉంది. సో మన కృష్ణ చైతన్యవంతులైన భక్తుల యొక్క ఉత్తమ కార్యం ఏంటంటే వాళ్ళ యొక్క ఆసక్తిని ఈ పత్రికలు, తర్వాత మ్యాగజైన్లు, తర్వాత రకరకాలైన న్యూస్ చదివే వాళ్ళ యొక్క ఆసక్తిని మనం ప్రభుపాద వారి పుస్తకాల వైపుకి మళ్లించాలి. అందుకే శ్రీల ప్రభుపాద వారి యొక్క పుస్తకాల ఆ ప్రాముఖ్యత ఎంతైనా ఉంది. ఒకసారి ఆసక్తులైనారంటే చూడండి, శ్రీమద్ భాగవతం పట్ల ఆసక్తులైనారంటే వాళ్ళ జీవితం మరణం నుండి అమరణం, అమృతత్వానికి మారుతుంది. ఎంత దివ్యమైన గ్రంథం శ్రీమద్ భాగవతం. ఈ మూర్ఖపు అవివేకంలోన ఎట్లయితే ఇవి ఉంటాయి కదా, మినుగురు పురుగులు అగ్నిని చూసి మా లాంటి కాంతి ఉందని చెప్పి పోయి దాంట్లో పడిపోతాయి కదా, పడి వాటి శరీరాన్ని త్యాగం చేస్తాయి, నశించిపోతాయి. అట్లా జనాలందరూ కూడా ఈ భౌతికమైన ఇంద్రియ భోగ ఆసక్తులతో ఏంటి వాటిలో ఆనందం ఉందని చెప్పని వాళ్ళ యొక్క జీవితాన్ని వ్యక్తం చేసుకుంటున్నాను. నేను ఉదాహరణ చెప్పాను మీకు. భగవంతునితో ఇంతకు ముందు పూర్వము ఉండేటివి ఏమని, రామాయణము, మహా మహాభారతం గాని, భాగవతము, ఇతర పురాణాలు భగవంతుని యొక్క నామముతో లేకుండా ఏ కార్యక్రమము జరిగేది కాదు అనే విషయం మనకి ప్రభుపాద వారు రాస్తున్నారు. ఇప్పుడు భగవంతునికి సంబంధం లేకుండా ఎన్ని కార్యాలు చేస్తే, పెళ్లి చేస్తే ఏంటి డీజే పెడతారు. పెళ్లిలో డీజే అవసరమా చెప్పండి? డీజేకి పెళ్లికి సంబంధం లేదు అసలు. ఇదంతా కూడా ఆ అనాగరికత, అనాగరికత. ఇది దుర్భరమైన జీవితం ఇది. ఎందుకు చూడండి, భగవంతుని యొక్క నామాన్ని ఖచ్చితంగా తీసుకోవాలి, భగవంతుని కథ జరగాలి, అప్పుడే ఆ కార్యక్రమం పరిపూర్ణమవుతుందని ప్రభుపాద వారు రాస్తున్నారు. అది లేకుండా ఎలా మనం కార్యక్రమాన్ని చేస్తాం, దానికి ఎలా ఆ పరిపూర్ణత లభిస్తుంది? ఎందుకు? ప్రతిదీ భగవంతుని ద్వారానే ఏర్పాటు చేయబడింది. అందుకే ప్రభుపాద వారు చెప్తున్నారు భగవంతుడు ఒక వ్యక్తి అని. కొంతమంది మూర్ఖులు ఏమని చెప్పి, కొంతమంది తత్వాలు ఏమని చెప్తున్నాయి, ఆ భగవంతునికి రూపం లేదని, భగవంతుడు ఈ ప్రపంచానికి వచ్చినప్పుడు ఏదో ఒక రూపాన్ని తీసుకొని వస్తాడని, మళ్ళీ వెళ్ళినప్పుడు ఏమని చెప్తారు, ఆయన మళ్ళీ దాంట్లోనే అనంతం నుంచి వచ్చి మళ్ళీ అనంతంలో కలిసిపోతాడు, వచ్చినప్పుడు మాత్రమే రూపం తీసుకొని వస్తాడు. నో, భగవంతునికి దివ్యమైన సుందరమైన రూపం ఉంది. ఈశ్వర పరమ కృష్ణ సచ్చిదానంద విగ్రహ అనాదిరాజరు గోవింద సర్వకారణ కారణం. చాలా దివ్యమైన రూపం ఉంది. అలాంటి భగవంతునికి ఆకర్షితులవ్వడమే ఉత్తమమైన లక్ష్యం అనే విషయాన్ని మనకి ఇక్కడ చెప్తున్నారు. ఇక్కడ చూడండి, భగవత్ సంబంధం కానటువంటి ఉత్సవము గాని పండుగ గాని వారు నిర్వహించడి వారు కారు పూర్వీకులు. ఇది 50 ఏళ్ళ వరకు ముందు కూడా ఉండేది. ఇప్పుడు ఎన్నో ఉత్సవాలు ఉన్నాయి. అసలు భగవంతునికి ఇప్పుడు ఉదాహరణకి రాజకీయ నాయకులు మీటింగులు పెడతారు, అక్కడ భగవంతుని నామమే రాదు. మనం చూస్తే యుధిష్ఠిర్ మహారాజు సభ ఏర్పాటు చేసేవాడు అంట మంత్రులతో. అంటే రాజులు ఎంత ఎగ్జాంపులర్ గా ఉండేవారు భగవంతుని సేవించడంలో అనేది. సభ ఎందుకు? చాలా సీరియస్ గా సభ జరిగేదంట. మళ్ళీ ఎందుకంట, ఏ కారణం చేత భగవంతుని రప్పించాలి ఇక్కడికి. వాళ్ళ సభ మొత్తము చర్చ మంత్రులతో కలిసి యుధిష్ఠిర్ మహారాజు చర్చ చేస్తే తన యొక్క చర్చ మొత్తం ఏముంటదంట, భగవంతుణ్ణి ఏ విధంగా ద్వారక నుంచి హస్తినాపురానికి రప్పించాలి. చూసుకోండి మరి ఎంత ఉత్తమమైన కార్యాచరణను. వాళ్ళు ఏం చేసినా హరికీర్తన లేకుండా జరిగేవి కాదు కార్యక్రమాలు. కాబట్టి మన జీవితంలో కూడా మనం అలా చక్కగా ఏర్పాటు చేసుకోవాలి. మన రోజు మొదలవ్వాలి హరి యొక్క కీర్తనతో, హరి యొక్క నామ జపంతో,
హరి యొక్క శ్రవణంతో కథతో ఉం? సో మన యొక్క ప్రతి కార్యక్రమం, మనం ఏ కార్యక్రమం, మనం బండి కొన్నాం అనుకోండి, నరసింహ కీర్తనతో మొదలవ్వాలి మన జర్నీ. మనం బండి ఎక్కుతున్నాం అనుకో, బయటికి వెళ్ళడానికి నరసింహార్తితో మొదలవ్వాలి మన జర్నీ. నరసింహస్వామిని ప్రార్థన చేస్తూ మనం బస్సు ఎక్కినా, మనం బస్సు దిగినా, ఆ, ఏ కార్యక్రమం చేసినా మనం భగవంతుని గురించి వింటూనన్నా ఉండాలి, లేదంటే భగవంతుని గురించి కీర్తిస్తూనన్నా ఉండాలి. మన పెదవులు ఎప్పుడు ఊరికే గమ్మునుండ రాదు. ఇదేంటి ఆ ఏదో ఉంటారు కదా మాటలు చెప్పే పెదవుల పని, ఏదో సామెత చెప్తారు, సాయం చేసే చేతులు మిన్న అని. సో పెదవుల యొక్క విలువ వాళ్ళకి తెలియదు, ఎందుకు భగవంతుని స్మరించడానికి ఉపయోగపడతాయి. సో ఇక్కడ ఏమని చెప్తున్నారు, భగవల్లీలచే పునీతము కానట్టిది స్థలమును దర్శించడి వారు కారు. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. భగవంతుని లీలతో సంబంధం లేనటువంటి ప్రదేశంతో వాళ్ళకి అసలు అవసరం లేదది. కానీ ఇప్పుడు చూడండి, ఎన్ని ప్రదేశాలు ఉన్నాయి భగవంతునికి సంబంధం లేనటువంటి ప్రదేశాలు. ఎన్ని రకాల రెస్టారెంట్లు, ఎన్ని రకాల పబ్బులు, ఎన్ని రకాల నైట్ క్లబ్బులు, ఎన్ని రకాల షాపింగ్ మాల్లు. ఓకే, షాపింగ్ చేయొచ్చులే, మరి మీరు తప్పుగా అనుకున్నదండి, ఏంది ఈయన షాపింగ్ గురించి అంటున్నాడని. షాపింగ్ చేయొచ్చు. చెప్తున్నా నేను, భగవంతునికి పూర్తిగా సంబంధం లేదు. వైద్యం, వైద్య వైద్యశాలలు ఎన్నో ఉన్నాయి. ధన్వంతరిని పూజించకుండా వాళ్ళు వైద్యం ఎలా చేయగలరు? అది ఎలా సాధ్యం? ధన్వంతరిని పూజించాలి, భగవంతుని యొక్క అవతారం. అది లేదు. ఎలా సక్సెస్ఫుల్ అవుతుంది ఈ సమాజం? ఎలా ప్రశాంతంగా ఉంటుంది? ఇది కనీస విలువ, భగవంతుని పట్ల కృతజ్ఞత కలిగి ఉండడం. సో ఇది వెరీ వెరీ భగవద్లీలచే. ఇప్పుడు 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 ఎలా ఉన్నారంటే ఒక ఒక తరగతి వాళ్ళు పూర్తిగా భగవంతుని విడిచిపెట్టేస్తారనమాట, నాస్తికత్వం. ఇంకొంతమంది సోకాళ్ళ ఫాలోవర్స్, వాళ్ళు రెండు చేస్తారు. భగవంతునికి సంబంధం లేని విషయాల్లో పూర్తిగా నిమగ్నం అవుతారు. మళ్ళీ ఇదంటే దీనికోసం వస్తారు, భగవంతుని గురించి. ఇది తప్పు. ఇది మనం పూర్తిగా భగవంతుని పట్ల ఆసక్తులం అవ్వడానికి ప్రయత్నం చేయాలి. ఆ విధముగా గ్రామమందు సామాన్య మానవుడు కూడా రామాయణము, మహాభారతము, గీత, భాగవతము మొదలగు వాణిని గూర్చి చిన్ననాటి నుండియే చర్చించేడి వారు. భాగవతము, తర్వాత రామాయణము, గీత, ఇవన్నీ కూడా ఎప్పటి నుంచి అంటే చిన్నప్పటి నుంచే చర్చించే వాళ్ళు. ఇప్పుడు ఆ సంస్కృతే లేదు. ఆ సంస్కృతే లేదు, నశించిపోయింది. కానీ కలికాల ప్రభావమున ఇప్పుడు వారు శునక సూకర నాగరికతకు ఈడువబడి ఏమాత్రము ఆధ్యాత్మిక జ్ఞాన చింతన లేకుండా కడుపు నింపుకొనుటకు శ్రమించుచున్నారు. ఇది వెరీ వెరీ డేంజరస్ అండి. మనం ఈ కృష్ణ చైతన్యాన్ని స్వీకరించిన ప్రతి భక్తుడు చాలా అదృష్టవంతులు. ఎందుకు? వాళ్ళు శూకర జీవితాల నుంచి బయటపడినారు. ఇది తథ్యంగా మనం చెప్పొచ్చు, గుండెల పైన చేసుకొని. ఎందుకు? మన ఒక్కసారి భగవంతుని నామంతో మనం కాంటాక్ట్ లో వచ్చినామంటే, భగవత్ ప్రసాదంతో మన జర్నీ స్టార్ట్ అయిపోయింది. అందుకే శిల ప్రభుపాద వారు చెప్తారు, ఎవరైనా ఆ ఉపదేశామృతంకి ఈ ముందు మాట అందులో చెప్తారనమాట. ఏమని? ఎవరైనా కృష్ణ చైతన్యాన్ని స్వీకరించినారనుకో, ఇక్కడైతే ఎట్లయితే ఆ కలి ప్రభావం వల్ల జనాలు ఆధ్యాత్మిక జ్ఞానం లేకుండా శూకర జీవితాలకు లాగబడుతున్నారో, అట్లా ఎవరైనా కృష్ణ చైతన్యాన్ని స్వీకరించినారనుకో, వాళ్ళు పరిపూర్ణత్వం వైపు లాగబడతారు అనమాట. భగవంతుడు మనల్ని పరిపూర్ణత్వం వైపు తీసుకెళ్తాడు. భగవంతుడు చూడండి, భగవంతుడు ఎంత కృప కలిగిన వ్యక్తి. అందుకే నామ్నాకారి బహుదా నిజ సర్వశక్తి తత్రార్పిత నియమిత స్మరణేన కాలం. ఏమని చెప్తున్నారు? ప్రతి ఒక్క నామములో భగవంతుడు తన యొక్క శక్తిని నింపున్నాడు. మనం ఆ జపం చేసేటప్పుడు నిద్ర వస్తుంది. దానికి ఒక భక్తుడు ఒక జోక్ చెప్పినాడు. ఎందుకు నిద్ర వస్తుంది అంటే, భగవంతుడు చెప్పినాడు, ఏంటి నా శక్తులన్నింటినీ నామంలో పెట్టినానని. కాబట్టి ఆ నామం చేసినప్పుడు మనకు చల్లగా నిద్ర వస్తుంది. కదా? ఎందుకు? ఆయన శక్తులన్నీ ఉన్నాయి, బరువెక్కువైపోతుంది అనమాట ఆ శక్తులన్నింటినీ నామం రూపంలో తీసుకున్నప్పుడు.
జస్ట్ జోక్. మీరు నామం చేసేటప్పుడు నిద్ర పోకుండా కాన్సన్ట్రేషన్ తో చేయడానికి ప్రయత్నం చేయాలి మనం. కాబట్టి ఇప్పుడు కార్యక్రమాలు ఎట్లా అయిపోయినాయంటే జస్ట్ సెటిల్ కావాలి, సెటిల్ కావాలి, సెటిల్ కావాలి. వాట్ సెటిల్ అవుతావు? ఏం సెటిల్ అవుతావు? వాట్ ఈస్ సెటిల్మెంట్? ఏం సెటిల్ అవుతారు? మా పిల్లల్ని సెటిల్ చేయాలి ప్రభు, మా కొడుకుని సెటిల్ చేయాలి ప్రభు, మా కూతురికి ఇది చేయాలి ప్రభు. నో సెటిల్మెంట్. సంబడి ఈస్ థింకింగ్ లైక్ దట్. నిజంగా తనకి పరిపూర్ణ జ్ఞానం వైపు అడుగులు వేయలేదని అర్థం. ముఖ్యంగా భక్తులు గమనించాలండి. మనము భగవంతుని గురించి తెలిసిన తర్వాత కూడా ఆ, మనం భగవంతుని పైన ఆధారపడడం నేర్వకపోతే అది మన తప్పు. భగవంతుని తప్పు కాదు, మనకు శాస్త్రం తప్పు కాదు, గురువుల తప్పు కాదు, వైష్ణవుల తప్పు కాదు, మన తప్పు. అది మనం నేర్వకపోతే, భగవంతుని పైన ఆధారపడడం మనం నేర్వకపోతే చాలా తప్పు. ఇక్కడ సూత గోస్వామిని ఆ అడుగుతున్నారు శౌనకాది ఋషులు, దయచేసి మాకి వివరించండి. అది కృష్ణ కథతో సంబంధం ఉండాలి. మనం ఏ విషయాన్ని కూడా వినడానికి ఆసక్తిని కలిగి ఉండకూడదు. ప్రభు, మరి సమాజంలో జరిగే విషయాలు ఎట్లా తెలుస్తాయంటే భగవంతుడు నీకు ఏది అవసరమో అది ఖచ్చితంగా నీ చెవులో వేస్తాడు. నువ్వు తొందరపడాల్సిన అవసరమే లేదు, మనం తొందరపడాల్సిన అవసరమే లేదు. ఏంటి? భగవంతుడు మనకు కావలసిన దదామి బుద్ధి యోగంతం ఏనమాముపయాంతితే, నేను ఇస్తాను. నువ్వు ముందుకెళ్లాల్సిన శక్తిని, జ్ఞానాన్ని సందర్భానుసారం, సమయానుసారం నేను ఇస్తాను. ఎందుకు? సర్వజ్ఞ. ఏంటి? ఆ, జ్ఞాత్వా భూతాదిమవ్యయం, ఐ నో ఎవ్రీథింగ్. భూత, వర్తమాన, భవిష్యత్ కాలాల గురించి నాకు తెలుసు. కాబట్టి ఈ యొక్క భాగవతాన్ని శ్రవణం చేయడంలో మనం ఆసక్తిని పెంపొందించుకోవాలి. శుద్ధ భక్తులుగా మారడానికి అనుక్షణం ప్రయత్నం చేయాలి, మనం తపన పడాలి. గ్రంథ శ్రీమద్ భాగవతం కి జై. శిలా ప్రభుపాదికి జై. వంచాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యశ్చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. నమో నమః. అనంతకోటి వైష్ణవ హరే కృష్ణ బృందకి ప్రభుజీ. జై. శిలా ప్రభుపాదికి జై. ఒక్క నిమిషం మాత్రం.